వెల్కమ్ టు క్వాలిటీ థాట్. ఎవరైనా జాబ్ ఎందుకు చేస్తారు? సో ఒకటి, కెరీర్ బాగుండాలి. 2, మంచి శాలరీ రావాలి. 3, మంచి బెనిఫిట్స్ ఉండాలి. 4, మంచి లెర్నింగ్ ఉండాలి, ఫ్యూచర్కి ఉపయోగపడే లెర్నింగ్ ఉండాలి. 5, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, కంఫర్ట్గా వర్క్ చేసుకోవాలి. ఒక సెక్యూరిటీ ఉండాలి ఫ్యూచర్కి. సో ఇలా చాలా రీజన్స్ వలన అందరం జాబ్ చేస్తాం, నేనైనా ఎవరైనా సరే. మరి జాబ్ చేసేటప్పుడు ఇలాంటి క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోయినా చాలామంది ఐటీలో అయినా నాన్ ఐటీలో అయినా చాలా తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళ లెర్నింగ్ కర్వ్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్యూచర్కి కావాల్సిన సెక్యూరిటీ కానీ, నాలెడ్జ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ తక్కువ ఉన్న వర్క్ చేస్తున్నారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం క్వాలిటీ థాట్లో కండక్ట్ చేసే ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్కి చాలామంది స్టూడెంట్స్ ఎలా వస్తున్నారంటే, సార్ నేను 10 years వర్క్ చేశాను రమణ, 10 years ఒక కంపెనీలో జాబ్ చేశాను, నా శాలరీ 4 lakhs ఉంది, 5 lakhs ఉంది, 6 lakhs ఉంది. సడన్గా కంపెనీ, లేదా కొంతమంది సడన్గా నేను 12 years ఒకటే ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను, సడన్గా కంపెనీ క్లోజ్ చేశారు. లేకపోతే నేను 3 years బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇప్పుడు నన్ను ఫైర్ చేసేసారు. ఇలా చాలామంది ఇలాంటి పాయింట్స్తో ట్రబుల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ నేను ఇవన్నీ అంటే కొన్ని వందల మందిని కెరీర్ గైడెన్స్ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఒక కంపెనీలో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంఫర్ట్ ఇంపార్టెంట్, ప్యాషన్ ఇంపార్టెంట్, అలాగే సో మీకు అక్కడ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు అయితే ఐటీ అయినా నాన్ ఐటీ అయినా మన స్కిల్స్ని ఎందుకు కంటిన్యూస్గా అప్డేట్ చేసుకోవట్లేదు? స్కిల్స్ నేర్చుకోవడం అంత కష్టమా? ఇప్పుడు మీకు అంటే మన అమీర్పేటలో అయితే తీసుకుంటే, సో క్వాలిటీ ట్రైనింగ్ కూడా ఒక 10,000, 20,000, 5,000 రూపీస్కే నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి. సో ఫ్యాకల్టీతో మీ ప్రొఫైల్ చెప్పి, మీరు నేర్చుకునేది కరెక్ట్గా ఉందో లేదో డైలీ చెక్ చేసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. ఇయర్కి ఒక్కసారి, మనం డిసెంబర్లో ఉన్నాం కాబట్టి ఇయర్లో డిసెంబర్ ఒక 15 రోజులు లేదా 1 month డెడికేటెడ్గా ఒక స్కిల్ అప్డేట్కి కానీ పెట్టుకుంటే, మార్నింగ్ 7 to 10 తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోండి. సో అలా ఎందుకంటే నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా సో చాలామంది జాబ్ చేసి సడన్గా జాబ్ పోయిన వాళ్ళు, అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సో వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది, స్కిల్స్ చేంజ్ అవుతున్నాయి, ఏఐ ఎఫెక్ట్ చేస్తుంది, ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం. అసలు మెయిన్ మనకి ప్రతి డిసెంబర్ని స్కిల్స్ నేర్చుకుంటాక యూటిలైజ్ చేసుకుంటే ఒక 10-15 days ఫుల్ డే కూర్చుని సో ప్రాపర్గా ఒక కోర్స్ చేసుకుని, సో ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా మల్టీ స్కిల్స్ ఉండాలి, మల్టిపుల్ సర్టిఫికేషన్స్ ఉండాలి, మల్టిపుల్ ఛాలెంజెస్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తారు. సో స్కిల్స్ నేర్చుకోవడం ఎస్పెషల్లీ చాలా చాలా ఈజీ. ఎందుకంటే సో ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చిన్న లేజినెస్తో చాలామంది స్కిల్స్ నేర్చుకోకుండా ఇంకా తక్కువ శాలరీలు పనిచేయటం, ఇంకా అక్కడ కంఫర్ట్ లేకపోయినా, ఎప్పుడు తీసేస్తారో తెలియకపోయినా, లేకపోతే అక్కడ గ్రోత్ లేకపోయినా పనిచేయాల్సిన అవసరం ఏముంది? రెండవది, మీకు నిజంగా స్కిల్స్ ఉంటే మీరు ఆ ప్రాజెక్ట్ని, ఆ కంపెనీ గ్రోత్కి కూడా హెల్ప్ అవ్వచ్చు. అంటే ఇవి అందరూ మీకు చెప్పానండి. బట్ నేను చెప్పాలనుకుంటుంది, సో చాలామంది కెరీర్ గైడెన్స్కి వచ్చినప్పుడు నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, 4 lakhs ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నాను, అసలు ఐటీనా నాన్ ఐటీనా మాట్లాడట్లేదు. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే, అది ఎందుకు ఇలా నాలెడ్జ్ లేకపోతే తెలిసి కంఫర్ట్ కోసమా? సో కొన్ని చిన్న స్కిల్స్, ఇప్పుడు మన అంత ఇప్పుడు లెట్సే ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా 8 months నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్కిల్ తీసుకోండి, ఒక చిన్న స్కిల్ తీసుకుని దానిలో ఎక్సలెన్స్ కోసం ట్రై చేయండి. చిన్న ఫ్రేమ్వర్క్ కావచ్చు, అందులో లేటెస్ట్గా వచ్చిన ఒక టూల్ కావచ్చు. సో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో మీకు చాలా అంటే ఇప్పుడు ఇవి నాన్ ఐటీలో ఉంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అందులో లేటెస్ట్ స్కిల్స్ ఏమున్నాయి. సో ఇలా చిన్న స్కిల్ని అప్డేట్ చేసుకుంటే సో మీకు 2025లో సో నెక్స్ట్ ఇయర్ సో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే సో ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. ముందు ఒక భయపడాల్సిన అవసరం లేదు, ఈ కంపెనీలు ఎప్పుడు తీసేస్తారో, నా ప్లేస్ ఎవడైనా రీప్లేస్ చేసేస్తాడేమో, ఇలా ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. సో చిన్న స్కిల్, ఇయర్కి ఒక్క స్కిల్ నేర్చుకుంటే సో ఖచ్చితంగా సో ఎవరైనా సరే ముందుకు వెళ్ళొచ్చు. సో ఇంకా మీకు ఏ స్కిల్ నేర్చుకోవాలి, అసలు ఎలాంటి స్కిల్ అయితే మీకు యాడ్ అవుతుంది,
మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా మీకు ఎలాంటి స్కిల్ అయితే మీరు లైఫ్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటే క్వాలిటీ థాట్లో ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మీ ప్రొఫైల్, మీ ప్రజెంట్ ప్రొఫైల్ ఏంటి, మీ పాస్ట్ ఏంటి, మీ ఫ్యూచర్లో ఎలాంటి స్కిల్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మీరు ఓపెన్గా 1-on-1 డిస్కషన్లో ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి క్లారిటీ పొందొచ్చు. సో ఇలా ఎవరైనా ఇంకా కెరీర్ ఎలాంటి స్కిల్స్ కావాలని కన్ఫ్యూజ్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో కెరీర్ గైడెన్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని రైట్ స్కిల్స్ ఐడెంటిఫై చేసుకుని మ్యాచ్ అయ్యేది, అంటే ఏది బెస్ట్ స్కిల్, ఏ స్కిల్ మీకు మ్యాచ్ అవుతుంది అనేది చాలా డిఫరెన్స్ అండి. నేర్చుకుంటే ఖచ్చితంగా 2025 అనేది ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.